ఓకే 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 పుల్లారావు గారు కామెంట్ తీసుకున్నా సార్. పుల్లారావు గారు మీరేమంటారు దీని మీద? పుల్లారావు గారు హలో 9 times హలో హలో నితీష్ కుమార్ 9వసారి అడుగు, ఈసారి 10వసారి నితీష్. పుల్లారావు గారు చెప్పండి చెప్పండి. సో అద్దంకి దయాకర్ గారు అంటున్నారు బీహార్ లో పిఎం ఫ్యాక్టర్ పనిచేసింది తప్పితే సీఎం ఫ్యాక్టర్ పనిచేయలేదు అని చెప్తూ ఉన్నారు. సో మీరు ఇందాక నితీష్ కున్న క్లీన్ ఇమేజ్ గురించి మాట్లాడారు. ఆన్ ది అదర్ హ్యాండ్ నితీష్ కుమార్ కి ఒక ఆపర్చునిస్ట్ పాలిటిషియన్ అనే ఒక పేరు కూడా ఉంది, అవకాశవాద రాజకీయాలు నడుపుతారు అని చెప్పి ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు డిఫరెంట్ అనాలిసిస్ వస్తున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? ఇది కేవలం పిఎం ఫ్యాక్టర్ మాత్రమే పనిచేసిందంటారా? కాదు, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా డిసగ్రీ అవుతాయి సీనియర్ మ్యాన్ దయాకర్ గారు. ఏంటంటే మొన్న ఒక నెల క్రితం కూడా లాలూ ప్రసాద్ నితీష్ మనతో వస్తే బాగుంటుంది అన్నారు. 2 నెలల క్రితం నితీష్ కుమార్కి ఒక యూనిక్ పొజిషన్ ఉన్నది. అక్కడ యూనిక్ పొజిషన్, మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఆయన చెడు గుణాలు పొలిటికల్గా కన్నేసాడంటే డిస్ట్రాయ్ చేసేస్తాడు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళ మీద. ఆయన మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. లెక్క వేస్తే యూసే ప్రోస్ ఆయనకున్న పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ రిజల్ట్ రిఫ్లెక్ట్ అయింది. అది కుదిరింది. అక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ ఒక్క స్టెప్ వెనక్కేసాడు. నరేంద్ర మోడీ లీడర్షిప్, అమిత్ షా అన్నాడు, నరేంద్ర మోడీ అన్నాడు, ఈ లీడర్ ఈ ఎలక్షన్కి నితీష్ కుమార్ ఈ లీడర్ అన్నారు, ఒప్పుకున్నారు. అతను లేకపోతే సాగదు. ఇప్పుడు వరకు ఒకే నార్త్ ఇండియన్ స్టేట్, హిందీ స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, అది బీహార్. ఇప్పుడు వరకు ఇవాళ వరకు. అందువల్ల అది కొంచెం నా పర్సనల్ ఇన్క్లినేషను తప్పవచ్చు, కానీ నాకు అలా సరే మీ పర్సనల్ ఇంక్లినేషన్ అటు పెడితే చాలా కీ ఫ్యాక్టర్స్ ప్లే చేశాయి బీహార్ ఎలక్షన్స్ లో ఈసారి. వాటిల్లో ప్రధానంగా జాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. జాబ్స్ విషయంలో అఫీషియల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటే 8% ఉన్నది, ఇప్పుడు 3 నుంచి 5% తగ్గడం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా చూసినప్పటికీ అక్కడ పోర్ జాబ్ క్వాలిటీ కనిపిస్తుంది. చాలామంది అండర్ ఎంప్లాయ్మెంట్ని అక్కడ అనుభవించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళ ప్రతిభకి తగ్గ పని చేయకుండా వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకునే పరిస్థితి మనం బీహార్లో చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఫ్యాక్టర్ ఎందుకు అంత కీలకంగా అక్కడ ప్లే చేయలేదంటారు? అది బాగా తీసుకొచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రెంట్స్ వెళ్ళారు, తీసుకొచ్చారు. తర్వాత ఒక రకంగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, హోమ్ బ్రహ్మాండంగా చేస్తే ఎకనామిక్స్లో సరిగ్గా చేయలేదని నేనే అంటున్నాను కదా, వ్యవసాయంలో చేయలేదని. మొన్న ఒక 2 నెలల క్రితం నుంచి గమనించి జిఎస్టీ తగ్గించడం, తగ్గించడం, పీపుల్కి మిడిల్ క్లాస్కి కేటర్ చేయడం మొదలుపెట్టారు. అది మనం మర్చిపోకూడదు. ఆ 8 సంవత్సరాలు 2016 నుంచి విశేషమైన ట్యాక్సెస్ పెంచింది, తగ్గించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయలేదు. 2016 నవంబర్ 8 నోట్బందీ నుంచి పాస్ చేశారు ఎకానమీ. ఆయన గ్రహించుకున్నాడు అనుకుంటున్నా. సో కొంచెం మార్పు కూడా తీసుకొచ్చారు. ఓపెన్గా చెప్పాలంటే కొంచెం మార్పు తీసుకొచ్చారు. ప్రైసెస్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర పూర్తి ఫార్ములా లేదు. ఈ ఎలక్షన్కి సూటబుల్గా నితీష్ కుమార్ లీడ్ చేశాడు. అది మాత్రం మరి కాదంటే ఫ్రెండ్స్ ఇన్సిస్ట్ చేయను. బట్ నితీష్ కుమార్ పొలిటికల్ ఎథిక్స్ లో ఫెయిల్యూర్ అయింది అనేది నా అంచనా. ఓకే, వ్యక్తిగతంగా నితీష్ కుమార్ ఆయన తప్పుగా వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు కాక, కానీ రాజకీయ ఎత్తుగడల్లో తను గెలవడానికి ఎక్కడికైనా దిగజారడం అనేది ఇప్పుడు చర్చ